పెద్దల సమక్షంలోనే చెప్పుకొని పెళ్లి చేసుకున్నాం మేడం. ఇప్పుడు ప్రజెంట్ ఆ బాబాయ్ని నా కొడుకే కాబట్టి నా బిడ్డలాగే నేను సమానంగా చూశానమ్మా. కానీ నా కొడుకుతో ఇప్పుడు మాట్లాడొద్దు, అసలు వాడిని చూపించడం లేదు, అసలు పంపించట్లేదు. ఇప్పుడు ఆ బాబు నన్ను అమ్మా అమ్మా అని చెప్పి కలవరిస్తూ ఉన్నాడు. స్కూల్ దగ్గర వదిలిపెట్టి వెళ్తానా, వెళ్ళి వచ్చిన తర్వాత నేను లేనప్పుడు ఆడు కొడతాం, బాబుని కొడుతుంది, నువ్వు నాకు పుట్టలేదు నువ్వు. వాళ్ళ నాన్న అంటే అసలు వాళ్ళ బాబుకు పడదు మేడం. ఎందుకంటే దగ్గరికి తీసిన రోజులు లేవు. నా దగ్గరే పడుకుంటాడు అబ్బాయి. అమ్మ అమ్మని నా దగ్గరికి వస్తాడు మేడం. నేను ఎంత ప్రేమగా చూసుకుంటే ఆ అబ్బాయి నా దగ్గరికి వస్తాడు మేడం. కనీసం తండ్రిగా ఒక రెస్పాన్సిబిలిటీ లేదు మేడం బాబు మీద. బాబు ఐసీయూలో ఉండడం వల్ల కొద్ది రోజులు బాబు దగ్గర గడపాల్సి వచ్చింది, ఎందుకంటే రికవరీ కావడానికి. ఆ సమయంలో తను ఫోన్ చేసి నువ్వు వస్తావా ఇంటికి, లేదంటే అక్కడే ఉంటావా. నేను లాస్ట్ మా అమ్మ నా కోసం వచ్చి రిక్వెస్ట్ చేసింది, అయింది బాబు, సరే బాబు నేనే పెట్టుకుంటాను, పోనీలే ఆమెను క్షమించి ఇంట్లోకి తీసుకోని అంటే ఒప్పుకోవడమే లేదు. ఒక రోజు అంతా బయట నిలబెట్టాడు మేడం నాకు. సో దీనికి పరిష్కారం మీ ద్వారానే దొరుకుతుందని, మీకు ఎంతమందికి మీరు పరిష్కారాలు చూపించారని మీ దగ్గరికి వచ్చానమ్మా ఈ రోజు. ఇక దేశంలో ఈ ఒకరికి ఉన్నారండి కొడుకు అనేది, ఇంకెవరికి లేరా? నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. కూర్చోండమ్మా, కూర్చోండి. మీ పేరు? నా పేరు రాణి అండి. చెప్పండి అమ్మా సమస్య. మా ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ తో ఒక మ్యారేజ్ చేసుకున్నామమ్మా అతనితో. అతను ఆల్రెడీ నన్ను 3వ భార్యగా తాళి కట్టి పెళ్లి చేసుకున్నాడు. సో నా భర్త ఉండేవాడు, యాక్సిడెంట్ లో చనిపోయాడు. సో నాకు ఒక బాబు ఉన్నాడు, తనకు ఒక బాబు ఉన్నాడు. సో బాబు ఉన్నా కూడాను ఇద్దరము ఒక బాబుని ఒకరిని చూసుకుందాము, బట్ నువ్వైతే ఇడికి తీసుకురావద్దు, మీ పుట్టింట్లో పెట్టి నువ్వు పోతూ ఉండు, మాట్లాడుతుండు మీ బాబుని అని మంచిగా చెప్పాడు. సో నా వరకు ఏమంటే కనీసము నా భర్త లేకపోయినా నా కొడుక్కి ఒక తండ్రిగా, నాకంటే ఇప్పుడు సమాజంలో సింగిల్ బతుకుతురే పొద్దున మనకు ఒక్కొక్కరు ఒక రకంగా అనేదానికన్నా భర్త నీడ ఉంటే వేరు కదా ఒక స్త్రీకి అన్నట్టు నేను తల వంచి తనకి ఓకే అని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ మీదనే మాట్లాడుకొని పెద్దల సమక్షంలోనే చెప్పుకొని పెళ్లి చేసుకున్నాం మేడం. ఇప్పుడు ప్రజెంట్ ఆ బాబాయ్ని నా కొడుకే కాబట్టి నా బిడ్డలాగే నేను సమానంగా చూశానమ్మా. కానీ నా కొడుకుతో ఇప్పుడు మాట్లాడొద్దు, అసలు వాడిని చూపించడం లేదు, అసలు పంపించట్లేదు. ఇప్పుడు ఆ బాబు నన్ను అమ్మా అమ్మా అని చెప్పి కలవరిస్తూ ఉన్నాడు. అందులో ఇంకోటి అంటే బాబు వాళ్ళ నాన్న లేనప్పటి నుండి అన్ని నేనే పెంచాను కాబట్టి అమ్మని చూడకపోతే కొద్దిగా జ్వరము వచ్చి కొద్దిగా నీరసంగా ఉండడము, పానిక్ అయిపోతాడు, అలా అయిపోయాడంట బాబు. ఇప్పుడు నేను అక్కడ వెళ్ళడానికి కూడా నాకు ఆస్కారం లేకుండా పోతుంది. సో ఈ సమస్య నుండి ఇది అయ్యేటట్టు లేదని చెప్పేసి ఎంత రిక్వెస్ట్ చేసి ఎంత ఆయనను అడిగినా కూడా ఆయన నుండి ఆన్సర్ రావట్లేదు. సో దీనికి పరిష్కారం మీ ద్వారానే దొరుకుతుందని, మీకు ఎంతమందికి మీరు పరిష్కారాలు చూపించారని మీ దగ్గరికి వచ్చానమ్మా ఈ రోజు. బాబు నమస్తే. నమస్తే. ఏం చెప్తుందయ్యా? నేను ఎప్పుడు మటో చెప్పానండి, ముందు నుంచి కూడా. నేను మ్యారేజ్ చేసుకో ముందు నుంచి కూడా చెప్పాను. ఏమని? ఇప్పుడు నీ బాబు ఉన్నాడు కదా, మీ బాబుని మీ అమ్మాల దగ్గర కానీ ఎక్కడైనా పెట్టు, ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో అయితే గొడవలు వస్తాయి అది ఇది అని చెప్పా. ముందు చేసుకునేటప్పుడు సరే అంది. ఇప్పుడు మాట్లాడితే బాబు బాబు అని చెప్పి ఇంటి దగ్గర ఉండదు, ఎంతసేపు 2 రోజులు ఇక్కడ ఉంటే ఒక 1 రోజులు అక్కడే ఉంటుంది. ఇక మన ఇంటికాడ పట్టించుకుంటాం కానీ ఇంటికాడ చేస్తాం కానీ ఏం ఉండలేదు. ఇక అక్కడికి వెళ్తే అక్కడే ఉంటది ఇక బాబు బాబు అని చెప్పి. ఈ అమ్మాయి ఎవరు బాబు? ఈ మా సిస్టర్ అండి. ఇప్పుడు ఇందులో మీ అన్నయ్య గురించి కానీ మీ వదిన గురించి కానీ మీకు కూడా క్లారిటీ బాగా ఉండి ఉంటుంది. ఎందుకంటే ఆయన వైపు మాట్లాడుకుంటాడు, ఈమె వైపు మాట్లాడుకుంటుంది. ఇక్కడ మీకేమనిపిస్తుంది అసలు? మేడం మా అన్నయ్య తప్పేం లేదు మేడం ఇందులో. నేను మీ అన్నకు వండి పెట్టకపోతే, నేను చూడకపోతే, ఆ బాబుని తల్లిలాగా నేను చేయకపోతే తన ఇన్ని రోజులు ఊరుకుండేవాడా? నువ్వు గొడవ చేస్తున్నావు అమ్మా. నేను గొడవ అనేది చేయలేదు, బాబుని చూడనీకి ఇవ్వటం లేదు. నేను కోరేది ఇది ఒక్కటే, నా కొడుకును కూడా చూడని, నీ ఎలా కొడుకుకు సమానంగా చూశానో ఇక్కడ కూడా నా కొడుకును చూడని అని, అంతే తప్ప నేను నా సపరేట్ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంటాను నేను ఆ మాట కూడా అనలేదు. యాజ్ ఎ తల్లిగా నాకు కూడా ఉంటుందిగా. అవునమ్మా, కన్న తల్లిగా తనకి కన్న పేగు బంధం ఉంటుంది, అక్కడ తనకి కూడా అవసరమే కదా, మరి ఎందుకు చూడకూడదు? మీరు ఎందుకు వెళ్ళనివ్వడం లేదు? వెళ్ళిగా నుంచి అట్లాగే ఉంటుందండి. అసలు ఎప్పుడు రాదు, చేయదు, మూడంటే పట్టించుకోదు. మరి డ్యూటీకి వెళ్ళే టయానికి వంట చేయమంటే వంట చేయదు. ఫోన్ ఖాళీ దొరికితే చాలు పిల్లడితో వీడియో కాల్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం. ఇక దేశంలో ఈ ఒకరికి ఉన్నారండి కొడుకు అనేది, ఇంకెవరికి లేరా?
అంటే వంట చేయందే నువ్వు కడుపు నిండా తింటున్నావా? నేను హోటల్లో తింటున్నానండి, కడుపు నిండా తింటాను కదా పాయింట్. రోజు హోటల్లోనే తింటున్నారా? రోజు అని చెప్పను, ఎప్పుడన్నా సరే, ఎప్పుడన్నా ఒకసారి. ఎప్పుడు పట్టించుకోదండి అసలు ఎంతసేపు. నేను అనవసరంగా చేసుకున్నాను, నేను నా బాబుతో ఉంటేనే బాగుండేది అది ఇది అని సూటిపోటు మాటలు మాట్లాడతాం. మళ్ళీ నా కొడుకుని నేను మామూలుగా స్కూల్ దగ్గర వదిలిపెట్టి వెళ్తానా, వెళ్ళి వచ్చిన తర్వాత నేను లేనప్పుడు ఆడు కొడతాం. బాబుని కొడుతుంది. నువ్వు నాకు పుట్టలేదు, నువ్వు నీ మూలనే నాకు మీ నాన్నకి గొడవలు వస్తున్నాయి, నువ్వు ఇంట్లో నుంచి పోరా అది ఇది అని చెప్పి కింద పడేసుకోవడం. పద్దాలమ్మా, ఎంత పచ్చా పద్దలా. అబద్ధాలు ఎందుకు చెబుతామమ్మా? సరే, ఎవరు చెప్పారు నీకు ఆ మాటలన్నీ? నాకు నా కొడుకే చెప్పాడు. ఎవరు చెప్తారు? ఎంత మీ బాబు వయసు? 10 సంవత్సరాలు అలా ఉంటుందండి. 10 సంవత్సరాల చిన్న బాబు చెప్పింది ఎలా నమ్ముతారా? ఎలా నమ్ముతావు అంటే, నేను మాటలైతే నమ్మేవాడు కదండి. ఇక ఈ మీద ఇదంతా కొట్టిన దెబ్బలు అవన్నీ కనపడుతున్నాయి, ఎందుకని చెప్పి నమ్మాల్సి వస్తుంది. లేదమ్మా, ఈ రోజు వరకు నా బాబు నేను చెయ్యే చేసుకోలేదు. ఎందుకంటే నాకు ఒక కొడుకున్నాడు, నేను ఒక తల్లినే, ఒక బిడ్డని కన్నా బిడ్డనే. నేను కూడా తల్లి ప్రేమ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. కానీ నేను కేవలము ఇద్దరిని సమానంగా చూస్తారు అన్నందుకే నేను ముందు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. కానీ అసలు అతను నిజం చెప్పాలంటే నేను ఎంత బాధపడుతున్నానంటే, అతను స్కూల్ తీసుకెళ్తానని అంటున్నాడు. ఆ బాబుని అడగండి, పొద్దున్న 4 గంటలకు లేసి క్యారియర్ ఇతనికి కట్టించి బాబుని రెడీ చేసి స్కూల్కి వదిలి మళ్ళీ బాబు నేనే తీసుకొని వస్తాను. తను రావడమే తన ఆఫీస్ నుండి 6 గంటలకు వస్తే బాబుని ఏ విధంగా తీసుకొని వస్తాడు? అది కూడా వాస్తవమే కదా. లేదు నేను వచ్చేదాకా అక్కడే ఉంటాడండి, మళ్ళీ వేరే వెహికల్ లో కూడా రాడు. స్కూల్ ఫోన్ చేసి అడగండి, వెర్లీగా వచ్చేస్తాను నేను. అయ్యా, బాబుని అలా 6 గంటల దాకా ఏ స్కూల్ కూడా పెట్టుకోదు. అంటే స్కూల్ పక్కనే మా రిలేటివ్స్ ఉన్నారు, చుట్టాలు. అంటే ఇప్పుడు స్కూల్ అయిపోయింది, ఇప్పుడు రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళారా? అలాని కాదు, అతను ఏం చేస్తాడంటే, మా పిన్ని కొడుకు ఒక అతను ఉన్నాడు, అతను బాబు క్లాస్ వదిలిపెట్టేయడానికి అతను తీసుకెళ్ళి నేను వచ్చేదాకా వాళ్ళ ఇంటికాడ ఉంటాడు, తర్వాత నేను వచ్చేదాకా బైక్ ఎక్కించుకుని వస్తా. అది జరిగేది. ఇప్పుడు ఆమె ఏదో చెబుతుందని చెప్పి ఆ మాటలు నమ్మకండి మీరు. ఇక్కడ చెబుతాకి ఏముందో 100 చెప్పొచ్చు. మీ మాట నమ్మచ్చా? ఆ మాట నమ్మము. మీరు జెన్యునా? నేను జెన్యున్ అని చెప్పి నేను చెప్పట్లేదు, మీకే అర్థమైంది కదా మాటల్లో. మాటలు నమ్మద్దు అన్నప్పుడు మాటల్లో ఏం అర్థం అవ్వాలి? మా సిస్టర్ అడగండి, కాదండి మేడం. బాబుని పిలిచి అడిగినా కూడా చెప్తాను మేడం నేను ఎలా చూసుకున్నాను అనేది. వాళ్ళ నాన్న అంటే అసలు వాళ్ళ బాబుకు పడదు మేడం. ఎందుకంటే దగ్గరికి తీసిన రోజులు లేవు. నా దగ్గరే పడుకుంటాడు అబ్బాయి. అమ్మని నా దగ్గరకు వస్తాడు మేడం. నేను ఎంత ప్రేమగా చూసుకుంటే ఆ అబ్బాయి నా దగ్గరకు వస్తాడు మేడం. కనీసం తండ్రిగా ఒక రెస్పాన్సిబిలిటీ లేదు మేడం బాబు మీద. అన్ని అబద్ధాలే చెప్తుంది. మరి నువ్వు నిజాలు చెప్పమ్మా, ఏమైంది? తాను చాలా సార్లు బాబుని కొట్టడం నేను చూశాను మేడం. నేను కూడా 2-3 సార్లు చూశాను. నేను ఎందుకు కొడుతుంది? ఆ పిల్లని చూడడం ఆమెకి ఇష్టం లేదు మేడం. ఆమెకి ఇష్టం లేదు కాబట్టి ఎట్లా పడితే అట్లా కొడుతుంది. మా అన్నయ్య తప్పేం లేదు మేడం అందులో. ఎప్పుడు రోజు కొడుతూనే ఉండేదా? డైలీ కొడుతుంది మేడం. నేను ఒక 2-3 సార్లు చూశాను మేడం ఆమె కొట్టడం కూడా. ఎందుకు కొడుతున్నావు అని అడిగాను. నా ఇష్టం, నేను కొడతాను, నీకేం అవసరం అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇప్పుడు మీకు ఇది 3వ సంబంధమా? 2వది మేడం. ఈయనకి 3వది మేడం. ఇద్దరు ఏమయ్యారు? ఒక ఆమెతో గొడవ అయిపోయి డైవర్స్ అయిపోయి ఇంకొక ఆమె చనిపోయిందండి. ఈ 3వ ఆమె? అవునండి. ఈ విషయం మీకు 3వ ఆమెని మీకు తెలిసే చేసుకున్నారు? నేనైతే ఒకటి అని తెలిసి చేసుకున్నాను మేడం, ఒక భార్య అని. ఇది దాచిపెట్టాడు? ఒకటి దాచిపెట్టాడు మేడం, నాకు తెలియదు. తీరా ఆడిపోయినాక ఫోటోలో చూసాను మేడం. ఆమె ఇతను కలిసి ఫోటో దిగినది నేను చూశాను. బాబు కూడాను 2వ ఆమెకు పుట్టిన, ఫస్ట్ ఆమెకు కాదు 2వ ఆమెకు పుట్టిన బాబు. ఏంది? ఎప్పటికప్పుడు చదువు ట్రై చేస్తున్నాను, ఎప్పుడు ఏదో చిటికి మాట గొడవ పడుతుందని చెప్పి ఇది దాచిపెట్టాను. నువ్వు మాట్లాడేదానికి జెన్యున్ గా చెప్పడం ఏంటి? ఒక మాటలో అయిపోయిద్ది చెప్పడానికి. ఇంకా జెన్యున్ గా మాట్లాడడానికి ఇంకా సందర్భాలు, సమయాలు, ముహూర్తాలు అని చూసుకుంటారా ఏమెట్లా? ముహూర్తాలని కాదు, మళ్ళీ చెబితే ఎలా తీసుకునేద్దో ఏంటని చెప్పి. ఏంటంటే ఒకవేళ మనం చెప్పామనుకో మళ్ళీ తర్వాత ఎలా తీసుకునేది ఏంటో వాళ్ళు బాధపడిద్దాం అన్నట్టుగా నేను దాచిపెట్టాను అంతే. అంత పెద్ద విషయాన్ని నువ్వు ఎలా తీసుకుంటుందో అని నువ్వు అనుకున్నప్పుడు తను అంత జెన్యున్ గా ఉన్న మనిషి మీద నువ్వు ఇన్ని నిందలు మోపడం కరెక్ట్ అనిపిస్తుందా? నేను నిందలు ఎంత మేపుతాను మేడం, అదేం ఉండదు అసలు. మరి ఆమె బిహేవియర్ ఏం బాగోదు అసలు. బిహేవియర్ బాగోదా? మీ బిహేవియర్ బాగుంది. ఇద్దరు అయిపోయారు. ఒక ఆమెకి డివోర్స్ అయిపోయింది, ఒక ఆమె చనిపోయింది. ఇప్పుడు ఉన్న ఆమె మీద ఆమె బిహేవియరే బాగాలేదు. ఆమెకు అంతకుముందు చెప్పారండి ఆల్రెడీ. అయిందండి మీ దగ్గర దాస్తుంది అంతే. ఏమైంది? నేను ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు చేసుకున్నాను. ఒక ఆమెకి హెల్త్ బాగా చనిపోయింది. ఈ విషయం అంతా అబద్ధం మేడం. ఈ మాత్రం అబద్ధం మేడం. నువ్వేంది బాబు వచ్చి కూర్చున్నప్పటి నుంచి ఒక మాట అటు అంటున్నావు, ఒక మాట ఇటు అంటున్నావు. నీకన్నా స్టెబిలిటీ ఉందా? ఇందాకేమన్నావు నువ్వు? సమయం చూసి చెప్దామన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? మీ ముందర అట్లా అంటుంది కానీ నేను చెప్పినా అంటున్నాడు.
అంటున్నాడు. ఆమె చెప్పానండి నేను. మరి ఇప్పుడు ఎవరితో అన్నావు నువ్వు? నీ సమయం సందర్భం చూసి చెప్దాం అనుకున్నానని ఆమె చెప్పాను, మళ్ళీ అర్థమయ్యేలాగా చూద్దాం అని చెప్పి. మాకు చెప్దాం అనుకున్నావా? మీకు ఇప్పుడు చెప్పాను నేను, ఆమెకి అంత ముందే చెప్పాను నేను ఆల్రెడీ ఒకసారి. నీకేమన్నా అర్థమవుతుందా మీ అన్న ఏమన్నా అంటున్నాడు? ఆల్రెడీ చెప్పాడు మేడం, తను ఆమెకి చెప్పేసే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అన్న ఏదంటే చెల్లి తానా మేడం ఇంకొక విషయం మేడం, ఆ అమ్మాయి ఇంత అబద్ధం ఆడుతుంది మేడం, వాళ్ళ చెల్లెలు కాబట్టి క్యారెట్ కట్టిస్తాను అమ్మాయికి కూడా. ఆమెకి డ్రెస్సులు వాళ్ళ అన్నయ్య ఇప్పాడు మేడం, నేను తీసుకెళ్లి అమ్మాయికి డ్రెస్సులు ఇప్పిస్తాను. ఎప్పుడు ఇప్పించాడు నాకు డ్రెస్సులు? ఎన్నిసార్లు ఇప్పలేదు, అబద్ధం ఆడదు. షాపింగ్ నేను తీసుకెళ్ళానికి. నేను డబ్బులు పోతే నీకు బట్టలు ఇప్పిస్తా, నీకేం ఎక్కడి నుంచి వస్తుంది? నేనే ఇచ్చేది. నాకు పింఛన్ వచ్చింది కాబట్టి నా భర్త చనిపోయినాక పింఛన్ ఇస్తారు గవర్నమెంట్. నీ డబ్బైనా, నీ కుటుంబమైనా, నీ సంసారమైనా ఆమె ఇవ్వాల్సిన రూల్ ఏముంది? ఇవ్వకూడదు అనుకుంటే ఇవ్వకూడదు. ఆడబిడ్డని ఎలా చూసుకునే వాళ్ళని కూడా మేము చూసాం బాబు. అదే నేను ఇస్తేనే కదా ఏమైనా సరే ఖర్చు పెట్టేది. మళ్ళా చూడు, నువ్వు ఇస్తే కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరమే ఉంది నాన్న. దాచుకోవచ్చు, ఆమె దాచుకోవచ్చు, ఆమె ఎత్తి పెట్టుకోవాలనుకుంటే దాచుకోవచ్చు. ఆమె తీసిచ్చిన బిల్డప్ ఇవ్వాలంటే ఎన్ని లేవు మేడం? ఖచ్చితంగా. మామూలుగా మా చెల్లిగా ఉన్న బట్టలు కొనిమని చెప్పి నువ్వు కూడా కొనుక్కోమని చెప్పి ఇద్దరికని చెప్పి ఇస్తా ఉంటాను నేను. తాను చేతికి డబ్బులు అనేది ఇంతవరకు ఇయ్యలేదు మేడం. ఏమున్నా తను తెచ్చిస్తాడు. అవి కూడా సరుకులు దమ్మన్నా కూడా కోసన అంతే. కేజీ చెప్తే పావు కేజీ అలా తెచ్చి వారం అంతా సర్దమంటాడు. మళ్ళీ అయినా సర్దుకొని పోతున్నా. దేనికి? సంసారం 4 గోడల మధ్యన ఉండాలి, బయట పోకూడదు, సర్దుకొని పోవాలి. బయట సమాజంలో బయట ఇప్పటికే భర్త చనిపోయాడు అని మాట అంటారు. ఇప్పుడు ఉన్న భర్త తన సర్దుకొని పోతే ఉన్న కుటుంబం అన్న మంచిగా ఉంటది, మర్యాదగా ఉండాలి, గౌరవంగా. ఈ సంబంధం ఎట్లొచ్చిందమ్మా? యాక్చువల్లీ జరిగింది ఏమంటే మేడం, నేను స్కూల్ కి బాబుని వదలడానికి పోతే తను బాబుని తీసుకోవడానికి వచ్చేవాడు మేడం. సో వచ్చేటప్పుడు మాట ఏమన్నారంటే, ఇట్లా బాబుకు తల్లి లేదు, ఇట్లా ఎవరైనా చూసుకునే వాళ్ళు ఇట్లా ఉంటే బాగుంటుంది అది అని అలా మాట కలిసింది మేడం. సో నా ఆలోచన ఏమంటే, సరే నాకు ఒక కొడుకున్నాడు కదా, తనకు ఒక కొడుకున్నారు, ఇది మంచిగా వచ్చి పిలిచి తీసుకెళ్తున్నాడు కదా, రేపు పొద్దున మనకు కల్లా ఒక నీడగా ఉంటుంది, నా కొడుకు కూడా ఒక ఆసరగా ఉంటది తండ్రి స్థానంలో అన్నట్టు నేను దానికి అదొకటి పాయింట్ మేడం. రెండో పాయింట్ ఏమంటే, భర్త లేని స్త్రీ బయట ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమాజంలో కూడా కొద్దిగా వేరే రకాలుగా అంటారనే ఒక బాధ మేడం మా మనసులో. అలా అని ఒక నీడ ఉంటుందనే ఉద్దేశం నాకు ఉండింది మేడం. సరే అమ్మా, ఇదంతా మీరు ఎప్పుడైతే స్కూల్ దగ్గర కలుసుకున్నారో మాట కలుపుకున్నారు, బాగుంది. మరి పెళ్ళైన తర్వాత అయినా కూడా మరి బాబుని ఎందుకు రానివ్వలేదు? మీరు ఆ రోజు అడగలేదా? అడిగాను మేడం. మొన్న రీసెంట్ గా మేడం, ఈ జస్ట్ ఒక 2-3 రోజులలో నేను ఆరోగ్యపరంగా కొంచెం బాగాలేక బాబు బాగాలేదని తెలిసిన తర్వాత బాబుని చూడడానికని వెళ్ళా మేడం. బాబు ఐసీయూలో ఉండడం వల్ల కొద్ది రోజులు బాబు దగ్గర గడపాల్సి వచ్చింది, ఎందుకంటే రికవరీ కావడానికి. ఆ సమయంలో తను ఫోన్ చేసి, నువ్వు వస్తావా ఇంటికి, లేదంటే అక్కడే ఉంటావా, నీకు నాకు సంబంధం లేదు, ఇంకా నువ్వు నీ కొడుకాడే ఉండుగా, లేదంటే నీ కొడుకు మాట్లాడకూడదు ఇంకా అంటున్నాడు. మాట్లాడొద్దు, చూడకూడదు, పోకూడదు. నేను లాస్ట్ మా అమ్మ నా కోసం వచ్చి రిక్వెస్ట్ చేసింది, అయింది బాబు, సరే బాబు నేనే పెట్టుకుంటాను, పోనీలే ఆమెను క్షమించి ఇంట్లోకి తీసుకోని అంటే ఒప్పుకోవడమే లేదు. ఒక రోజు అంతా బయట నిలబెట్టాడు మేడం నాకు. నా డౌట్ ఇక్కడ అదేనమ్మా, నువ్వు పెళ్లి చేసుకునే ముందు ఆల్రెడీ అనుకొని చేసుకున్నప్పుడు మరి పెళ్ళైన తర్వాత బాబుని ఎందుకు తీసుకురానివ్వలేదు ఇంటికి? నా బాధ అదే మేడం. అసలు అంటే ముందు చెప్పాడు మేడం, ఇంట్లో వద్దు, బయట మాట్లాడండి, ఫోన్ చేయండి అని చెప్పాడు మేడం. సో కనీసం అది కూడా అవకాశం ఇవ్వడం లేదు మేడం. అంటే మీరు మొదటగా మాట్లాడుకున్నప్పటికే బాబుని ఇంట్లోకి రానివ్వననే చెప్పాడు మేడం. మరి ఇప్పుడు ఇలా బాబుని చూస్తున్నాను కదా మేడం, అక్కడ కూడా మా బాబుని నేను కనీసం మాట్లాడడానికి అవకాశం ఉంది కదా, చూసుకుంటాను కదా. పెళ్లి చేసుకుందే బాబు కోసము, బాబుకి నీకు నీడ దొరికిందనే చూసుకున్నావు. యాక్చువల్ గా అడిగాను మేడం తనకి, యాక్చువల్ బాబుని మేము ఈడే పెట్టుకుందామని అంటే తను ఒప్పుకోలేదు మేడం. బాబుని అసలు యాక్సెప్ట్ చేయలేదు మేడం. చేయకపోతే కనీసం నేను ఉంటాను అన్నట్టు. ఇప్పుడు నువ్వు కాంప్రమైజ్ అయిన దాని వల్ల ఎవరు నష్టపోయారు? నీ బాబు నష్టపోయాడు, నువ్వు నష్టపోయావు. ఆయన కొడుకేమో ఆయన దగ్గరే ఉంటాడు, ఆయన కొడుకునేమో నువ్వు చూసుకోవచ్చు. నీ కొడుకు దగ్గరేమో నువ్వు ఉండకూడదు, నీ కొడుకు నువ్వు చూడకూడదు. ఎవరు నష్టపోయారు? నేనే మేడం, దాన్ని నష్టమైపోయింది. ఇప్పుడు నువ్వు ఆయన కొడుక్కి నువ్వు ఆయలాగా వెళ్ళినట్టే, నీ కొడుకుని రోడ్డు మీద వదిలేసి ఆయన కొడుకు ఆయాగా వెళ్ళిపోయావు. ఇక్కడ ఏం జరిగింది? అసలు ఏం జరగలేదు. మీరు అనుకున్న దాంట్లో 1% కూడా జరగలేదు ఇక్కడ. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు అలాగైనా ఒప్పించుకున్నారా? ఆ ప్రయత్నం మీరు చేశారో లేదో మాకు తెలీదు. కనీసం పెద్దల సమక్షంలో అయినా కూర్చోబెట్టుకొని మాట్లాడుకున్నారా? అసలు అవకాశం ఇవ్వటం లేదు మేడం తను నాకు. ఈ ముందన్ని మాట్లాడుకున్న తర్వాతే కదా. అసలు నువ్వు ఎందుకోసం, నీ బాబు కోసం మాత్రమే ఆవిడని తెచ్చుకున్నావా? మొన్న వచ్చారు మేడం, వాళ్ళ అమ్మగారిని తీసుకుని వచ్చింది. మొన్న వచ్చి మాట్లాడి వెళ్ళింది. మాట్లాడతానికి వచ్చినట్లేదు, ఏదో పోట్లాడతానికి వచ్చినట్టుగా పోట్లాడి వెళ్ళారు. నాకు అవసరం లేదు, నాకు ఎట్లయితే నాకు ఎందుకు అది అని చెప్పి నేను చెప్పిన. ఏం మాట్లాడడానికి వచ్చారు మేడం? మా అమ్మ అడిగింది మేడం, పెద్ద ఆమె. సరే అయిపోయింది బాబు, కొద్దిగా మా అమ్మాయిని క్షమించు,
పిల్లని బాగాలేక 2 రోజులు నా దగ్గర ఉంది, కనీసం ఇప్పుడన్నా ఇంట్లోకి రానివ్వండి అని చెప్తే కూడా రానియలేదు మేడం. అమ్మ ఒకటి నాకు సమాధానం చెప్పు, నువ్వు ఆ ఇంట్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నావా, నీ బాబును కూడా తీసుకొని ఆ ఇంట్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నావా, నువ్వు నీ బాబు కలిసి ఉండడానికి ప్రయత్నిస్తున్నావా? మేడం ఇప్పుడు ఇంతవరకు చూశాను మేడం, ఆయన ఇప్పుడు కానీ రేపు పొద్దున ఇదే సమస్య చేస్తాడు మేడం. కాబట్టి అతను ఏదో ఆలోచన చేసుకొని ప్లాన్ లోనే ఉన్నట్టు అనుకుంటున్నాను మేడం నా మనసుకైతే. ఇందువల్ల అంటే ఎప్పుడైతే దీన్ని వదిలించుకుందామా అనేటట్టు ఇప్పుడు చేస్తున్నాడు. చెప్పండి అమ్మా, అసలు మీకు ఇప్పుడు ఏం కావాలని ఇక్కడ దాకా వచ్చారు? సార్ నేను మా అమ్మ ఇద్దరం కలిసి మాట్లాడడానికి వచ్చాను సార్ ఆయనని. ఆయనకు వచ్చినప్పుడు మేము జస్ట్ మాట మాట్లాడామే కానీ ఆయన ఏమనలేదు, అది మాకు కూడా పంపించలేదు. కానీ మా మీద తిరిగే కేసు పెట్టాడు సార్ ఆమె. అంటే మేము కొట్టాం తిరిగి, ఆ విషయం మాట్లాడితే కూడా చాలు ఒకటే మాట. పోవాలని వచ్చారా ఇక్కడికి? దేనికోసం వచ్చారు? నా ఒకటే సార్, అతను ఇప్పుడు నాకు ప్రజెంట్ మా మీద కేసు పెట్టి విడాకులు ఇస్తేనే కేసు విత్డ్రా చేసుకుంటాం అంటున్నారు. మాట అయింది మేడం సార్. ఆమె కింద పడింది. కింద పడినప్పుడు ఆ గాయమే, ఆ చిన్న గాయానికి తను మా మీద మేమే చంపేశామని చెప్పినట్టు మా మీద కేసు పెట్టి అది తీసుకొని అంటున్నాడు. ఇప్పుడు నువ్వు విత్డ్రా చేసుకొని అంటే నేను విడాకులు ఇస్తే గానీ తన కేసు తీసుకోవాలి. ఏమైందండి? కేసు ఎందుకు పెట్టారు? ఇక్కడ కుట్లు కూడా పడిందండి మా మమ్మీకి. అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, వచ్చి కొడతాం, బయటికి లాక్కొచ్చి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారండి. ఏంటండి కుట్లు పడేంత కొడతారా? కొట్టలేదు సార్, అది జరిగింది ఏమంటే మెట్ల కాడ ఉంది సార్, ఇటు తోయడానికి వెళ్ళాను, ఆమె సడన్ గా ఇట్లా కింద పడిపోయి తలిగింది. కానీ అతను నేనే కొట్టినానని చెప్పి నా మీద కేసు పెట్టారు. అసలు మాట్లాడటానికి వచ్చినట్టు ఉండదండి, ఎప్పుడైనా సరే పోట్లాడటానికి వచ్చినట్టే ఉంటది. ఇప్పుడు మీ మనసులో ఏముందండి? నా మనసులో అయితే నాకు ఉండడానికి ఇష్టం లేదండి. అది ఉండడానికి ఇష్టం లేదంటే అదేదో ఆమెతోనే డైరెక్ట్ మాట్లాడి డివోర్స్ కావాలి అని అడిగి డివోర్స్ తీసుకోవచ్చు కదా. ఇదంతా పంచాయతీలు, కేసులు. సార్ ఇప్పుడు అంటున్నాడు సార్ ఇష్టం లేదని, కానీ ఇష్టం లేని వాడైతే ఇన్ని రోజులు పదే మాకు ఇంత హింస ఇచ్చేవాడు కాదు కదా సార్. ఈ పద్ధతి ఈ బిహేవియర్ ఏం బాగోలేదండి. ఇక నాకు ఇసుకొచ్చేసింది, అందుకని చెప్పి కొద్దిగా బయట వెళ్ళిపోయి ఎడంగా బతుకుదాం అని చెప్పి అనుకుంటున్నాను నా బాబుతో. మీకున్న బాబు మొదటి పిల్లం బాబువా, రెండో పిల్లం బాబు? మొదటి పిల్లం బాబేనండి. ఇవిడేమో రెండో భార్య బాబు అని చెప్పింది. నీకే క్లారిటీ లేదా? క్లారిటీ ఇవ్వాలా? లేదండి. లేదు సార్, నాకు అంటే మొదటి పెళ్లి అయిన విషయం తెలియదు. నాకు ఉండేది అంటే రెండో భార్య కొడుకు. అట్లా మీరు అనుకున్నారు కానీ ఆయనకు మూడో పెళ్లి అనేది కూడా మీకు తెలియదు అంటున్నారు కదా. అయిపోయింది బాబు, ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది, రెండో మ్యారేజ్ మీద అయిపోయింది, సోకులు అయిపోయినాయి, ఇప్పుడు మూడో మ్యారేజ్ మీద కూడా తీరిపోయింది. అలాంటప్పుడు మరి మొదటగా నీకు బాబున్నప్పుడే ఆ బాబుకి తల్లి కావాలి, చూసుకోవడానికి కావాలనుకున్నప్పుడే నువ్వే ఎడంగా ఉండొచ్చు కదా. మరి ఎందుకని ఈవిడం తీసుకొచ్చి పెట్టుకోవడము? ఆ మంత్రికి ఆమె ఫస్ట్ మాట్లాడింది, నేను అసలు మాట్లాడేవాడిని కదా, నాకు అసలు అవసరం లేదు కూడా. వాళ్ళ బాబును స్కూల్ కాడికి తీసుకొస్తా ఒకసారి మాట్లాడింది. అట్లా ఆ మాటల పరిచయంలో నన్ను పెళ్లి చేసుకో అయ్యా, నేను నా కొడుకుని వదిలిపెట్టొచ్చు, నీ కొడుకుని చూసుకుంటా అని అడిగిందా? ఒక రకంగా చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ ఇష్టపడుతున్నట్టుగా మాట్లాడింది అనమాట. దాని మూలన నేను చేసుకోవాల్సి వచ్చింది. నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. నేను నా బాబు గురించే ఇప్పుడు ఆల్రెడీ ఇంత ముందు 2 అయిపోయినాయి, ఎందుకులే కష్టమైన సుఖమైన నేను ఆడుతూనే ఉందామని చెప్పి అనుకున్నాను. నేను చేసుకోవాల్సి వచ్చింది కూడా ఆ మూలన చేసుకున్నాను. నాకు సమాజంలో ఇల్లు ఉండలేదు, నాకు ఇల్లు కావాలి, నా మీద అందరూ వెళ్ళిపోయే వాళ్ళు ఒక రకంగా చూస్తున్నారు, అది ఇదని చెప్తే సర్లే ఒక ఆడమనిషి జీవితం ఇచ్చినట్టుగా ఉంటుంది అనుకున్నాను. తిరిగి నా మీదే రివర్స్ అవుతుంది. ఇప్పుడు సరే, ఇప్పుడు అంతా బాగుంది, ఆ అమ్మాయికి ఒక జీవితం ఇచ్చావు, బాగుంది. మరి ఇప్పుడు ఎందుకు జీవితాన్ని కట్ చేస్తున్నావు మళ్ళీ? ఆమె చేసుకున్న పనులు బట్టి అట్లా ఉందండి. అంటే మీరు మంచిగానే చేస్తున్నారు? నేను అన్ని మంచిగానే చేస్తున్నానండి. మా సిస్టర్ అడగండి కావాలంటే. ఇంకా మధ్యలో సిస్టర్ ఎందుకు మీ ఇద్దరి మధ్యలోకి? అమ్మ నీ జీవితం నీకు సపరేట్ గా ఉంటుంది, నువ్వు వాళ్ళిద్దరి మధ్యలోకి ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. ఫస్ట్ వాళ్ళిద్దరిది ఒక క్లారిటీకి రానివ్వు, తర్వాత అప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అవుదు. కానీ ఏమయ్యా అసలు ఆ అమ్మాయికి ఏం తెలుసా సంసారం గురించి? నువ్వు ఆ అమ్మాయిని మధ్యలో ఇన్వాల్వ్ చేయడానికి రోజు చూసిద్ది కదండి. ఏం చూడాలి? మీరు చేసే గొడవ నువ్వు అనేదా? మేడం ఒక షాకింగ్ న్యూస్ ఏమంటే మేడం, అతని వాట్సాప్ లో ఒక అమ్మాయితో ఫోటో దిగిన ఫోటో వాళ్ళ బాబే నాకు చూపించాడు. ఇదొకటి ఉంది. మళ్ళీ ఆమె మా కొలీగ్ ఆఫీస్ లో ఉంటది, ఆఫీస్ లో ఉన్న ఫ్రెండ్లీగా దిగుతూ ఉంటాం కదా, దాన్ని పట్టుకుని అప్పుడప్పుడు గొడవ కొడతా ఉంటాడు. ఏ మాట పడితే ఆ మాటలు మాట్లాడతాం, మళ్ళీ దీంతో మొదలు పెట్టావా దాంతో మొదలు పెట్టావా ఎక్స్ప్రెషన్ మాట్లాడతాం. అమ్మ నువ్వు ఉండగా నాన్న ఇంకొకరితో ఫోటో దిగాడు చూడని నాకు బాబు తెచ్చి చూపించాడు. అంతవరకు నాకు తెలియదు అతను చేసే పనులు కూడా. మీ బాబునే కదా, మీ బాబునే ఆమె చూపించాడు, వాళ్ళ బాబు కాదు. మీ బాబుని చూసుకోవడానికి ఆవిడ వచ్చింది తల్లిగా. ఇప్పుడు ఈ విషయాన్ని ఎలా తీసుకోమంటావు? నీ కొడుకే తీసుకెళ్లి ఆమెకు చూపించి చెప్పాడు అని చెప్తుంది. అవును మేడం. ఈ విషయాన్ని ఎలా తీసుకోమంటున్నావు మమ్మల్ని? ఓ సిస్టర్ అనుకోవచ్చు కదా, ఫోటో దిగినంత మాత్రం తప్పేనా? ఓ సిస్టర్ అనుకోవచ్చు కదా. చిన్న పిల్లవాడు వచ్చి అమ్మ నీ స్థానంలో డాడీ ఇంకొక ఆమెని ఫోటో పెట్టుకొని దిగాడు చెయ్యేసుకొని అంటే, సిస్టర్ అయితే భుజం మీద చెయ్యేసుకొని ఫోటో దిగుతారా మేడం? అంటే తన ఉద్దేశంలో ఏదో ఉంది, కానీ ఆ విడాకులు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో నాకు కంపల్సరీ నువ్వు విడాకులు ఇస్తేనే నేను విత్డ్రా చేసుకుంటాను అంటున్నాడు మేడం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ నేను నమ్మి వచ్చినందుకు ఇప్పుడు నా కొడుకు కాకుండా భర్తకు కాకుండా నా లైఫ్ ఇట్లా అయిపోయింది మేడం.
అంటే ఇప్పుడు ఆమె నీకు భారం అయిపోయింది. భారం అని కాదు మేడం, అసలు మాట్లాడే తీరు అవన్నీ మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి ఇక్కడ ఇలా మాట్లాడుతుంది, కానీ రూమ్కి వెళ్ళిన తర్వాత అసలు మనిషి శాంతి ఉండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడిద్ది, పిల్లల్ని కొడతాం అవన్నీ ఇందాక చెప్పాను కదా, పద్దా చెప్పిన సరే మీకు కూడా తీసుకొచ్చిద్ది, మరి వరస్ట్ కానీ ఇట్లా బిహేవ్ చేస్తుంది. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. నాకైతే ఆ అమ్మాయికి ఫోటో వేసుకొని దిగాడని చెప్పాడు కదా, ఆ అమ్మాయితో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం మీదనే నాకు ఇప్పుడు విడాకులు ఇస్తున్నాడు మేడం. 100% మేడం. ఎందుకంటే చాటింగ్ మీరు ఒకసారి ఫోన్ ఇప్పించుకోండి మేడం, నేను ఈడే ఉన్నాను కదా, అతని ఫోన్ తీసుకోండి, అతని ఫోటోలో చూడండి, మీకు అతని భావన మీకే తెలిసిపోతుంది మేడం. నీ ఫోన్ లో మొత్తం చాటింగ్ ఉందంటుంది. చాటింగ్ ఏం లేదండి, ఓన్లీ ఫోటో దిగాను అంతే, అంతవరకు చాటింగ్ గీటింగ్ పెద్ద ఏం లేదు. నేను చూపిస్తా మేడం, వాట్సాప్ చూడండి మీరు, అతని ఫోటో తన ఫోన్ తీసుకొని మీరు వాట్సాప్ చూడండి ఆయన దాంట్లో. సరే ఇదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు మీ హస్బెండ్ మీతో పాటు ఉండొద్దు అని ఫిక్స్ అయినట్టున్నాడు, దీని గురించి మీరు మాట్లాడండి. మీకు ఇతనితో లైఫ్ లీడ్ చేయాలని ఉందా లేదా? సార్ అతను 4వ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం తనకు ఉంది కాబట్టే నాకు డైవర్స్ ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు నా కొడుకుకి ఇప్పుడు నేను ఆల్రెడీ అన్యాయం చేశాను, ఇప్పుడు అతన్ని నమ్ముకొని అన్యాయం చేశాను, ఇప్పుడు నా కొడుకు నేను అన్యాయం అయిపోయాను. నేను ఎలాగో అన్యాయం అయిపోయింది, ఆయన ఎలాగో ఫిక్స్ అయిపోయాడు మైండ్ లో, కనీసం నా కొడుకు అన్న న్యాయం చేస్తాను సార్. ఎన్ని సంవత్సరాలు అయిందండి మ్యారేజ్ అయ్యి మీ ఇద్దరికి? మా ఇద్దరి మధ్యన అంటే ఒక 2 years అయింది సార్. మీ కొడుకుకు ఏ రకమైన న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు? సార్ నేను యాక్చువల్ గా ఇన్ని రోజులు బాబుకి దూరం ఉండి నేను అన్యాయం చేశాను సార్. ప్రెసెంట్ అయిపోయింది, నేనంటే నా జీవితం నాశనం అయిపోయింది, కానీ ఏదో అనుకున్నాను, అది ఏదో జరిగింది. నా కొడుకుతోనే ఉండాలనుకుంటున్నాను సార్. చూడండి అమ్మా, ఏ బంధమైనా కూడా ఫోర్స్ తో మనము ఉంచలేం. తనకు వద్దు అనుకుంటున్నాడు, మీకు ఉండాలని ఉందంటే అది కుదరదు. ఇద్దరికి ఇష్టం ఉంటేనే ఏ బంధమైనా ముందుకు సాగుతాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇప్పుడు తనకు వద్దు అని తన మైండ్ మొత్తం ఫిక్స్ అయిపోయింది, వద్దు అని ఉంది. మీరు ఈమెని వదలాలంటే కంపల్సరీగా ఈమెకి కంపన్సేషన్ ఇచ్చే వదలాలి. భరణం అనేది ఒకటి ఉంటది, ఆ భరణం మీరు ఇవ్వాలి, ఇస్తేనే తను దూరం అవుతుంది. ఏదో టైం పాస్ కోసం పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు ఉండి వదిలేద్దామంటే అవుతుంది అనుకుంటున్నారే? అది చట్టం అనేది ఉంది మన ఇండియాలో కూడా, చట్టం అంటూ అందరికీ ఉంటది. ఆమెతో పాటు మీరు లైఫ్ లీడ్ చేశారు, పెళ్లి చేసుకున్నారు, సమాజంలో భార్య అనే ఒక స్థానం ఇచ్చారు, తనని తన కొడుకు నుంచి 2 సంవత్సరాల దాకా దూరం పెట్టారు. అది కరెక్ట్ కాదు. అది ఎంత నరక యాతన తను అనుభవించిందో అది ఆమెకే తెలుస్తుంది. మీకు ఒకవేళ దూరం అవ్వాలంటే మీరు ఖచ్చితంగా లీగల్ గా మ్యూచువల్ డివోర్స్ తీసుకోండి. ఆమెకు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టానికి పరిహారం మీరు ఇస్తే మీకు మ్యూచువల్ డివోర్స్ అవుతుంది. లేదంటే మీరు పెట్టిన కేసు ఏదైతే ఉందో వీళ్ళ మీద ఆ కేసు నడుస్తూనే ఉంటది, వీళ్ళ నుంచి ఇంకో కేసు పెట్టిపిస్తాను, ఇంకో కేసు పెట్టిపించి దాని మీద ఫైట్ చేపిస్తా, మెయింటెనెన్స్ కేసు కూడా నీ మీద వేపిస్తా. నష్టపరిహారం అంటే ఇప్పుడు నా దగ్గర ఏం లేదండి, నేను కొంచెం ఏదైనా కంపెనీలో జాబ్ చేసుకుని ఎట్లన్నా సరే ఇస్తా. నువ్వు లేబర్ పని అయినా చెయ్యి, నువ్వు ఏమైనా చెయ్యి, నీ ఇష్టం, కానీ తనకి నెలకింత అని మెయింటైన్ చేయాలి, అది నీ బాధ్యత. నెల అంటే 1 నెల కుదరపోవచ్చు, అంటే 1 నెల ఇవ్వచ్చు, 1 నెల కుదరపోవచ్చు. మీరు మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వే చెప్పావు కదా అని చెప్పి మీరు అంటారు. ఇప్పుడు నా ప్రెజెంట్ నా పొజిషన్ అంత లేదు. మీ పొజిషన్ ఏదైనా ఉండనియండి, కోర్టు ఏమంటుంది, భార్యగా పెళ్లి చేసుకుని ఆమె రెస్పాన్సిబిలిటీని తీసుకున్నప్పుడు తనకు బాగోగులు చూసుకునే హక్కు నీకే ఉన్నది. ఎవరు చూస్తారు ఆమె బాగోగులు? ఆమె ఏదైనా జాబ్ చేసేదా? అమ్మ మీరు ఏదైనా జాబ్ చేసేటోళ్ళ? లేదు సార్. చదువుకున్నారా మీరు? చదువుకున్నాను సార్, కానీ హౌస్ వైఫ్ గానే ఉన్నాను సార్. చదువుకున్నారు అంతే. అవును సార్. మీకు మీరు పోషించుకోలేరు? లేదు సార్. మా వైఫ్ తాళి ఉంటే తాళి కూడా ఇచ్చానండి. తాళి ఇచ్చారా? తాళి ఉంటే తాళి కట్టాడు సార్. తాళి కట్టిన స్త్రీధనం, అది తన స్త్రీధన్ తన దగ్గరనే ఉంటది, అది తన దగ్గరే ఉంటది. అసలు చెబుతున్నా నేను, ఇంకా బంగారం అని అదే ఇదని బాగానే పెళ్ళప్పుడు ఇచ్చిన గిఫ్ట్స్ కానుకలు అదంతా కూడా తన దగ్గరనే ఉంటాయి. స్త్రీధన్ తన హక్కే. అది బాగానే చెప్తున్నావు అన్ని, కానీ ఇప్పుడు ఈవిని కూడా వదిలించుకొని మరి నువ్వు 4వ పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఆవిడని పోషించడానికి మాత్రం ఎక్కడ లేని డబ్బులు నీకు వచ్చేస్తాయి. 4వ పెళ్లి నేను చేసుకుంటానని చెప్పలేదు కదండి. మీరు చెప్పకపోయినా నువ్వు చెయ్యి వేసుకొని దిగిన ఫోటో, నీ వాట్సాప్ చాటింగు, ఇవన్నీ 1 సెకండ్ పట్టదు. ఇప్పుడు నీకు తీసి నీకే చూపెడతాం మేము. చేసుకున్నాం దిగినంత మాత్రం ఇంకో మ్యారేజ్కి రెడీ అయిపోతున్నట్టేనా? నువ్వు లాజిక్లు మాట్లాడబాకు, నీకు అతనే అర్థమవుతుందిగా. ఒక పెళ్ళాము వెళ్ళిపోయింది, ఇంకో పెళ్ళాం సచ్చైపోయింది, ఈవిని వదిలించుకుంటున్నావు, ఇంకో ఆమెను తెచ్చుకుంటున్నావు. నువ్వు మాకు చెప్తున్నావు మీరు 4వ పెళ్లి చేసుకుంటారో 5వ పెళ్లి చేసుకుంటారో అది మీ ఇష్టం, కానీ ఇక్కడ ప్రెసెంట్లీ ఇప్పుడు ఉన్న మీ వైఫ్ కి న్యాయం చేసి డివోర్స్ తీసుకుని లీగల్ గా మీరేమన్నా చేసుకోండి. న్యాయం చేస్తాను, కొద్దిగా టైం పట్టిద్ది అన్నాను, చేస్తాను. ఎంపటంటే కుదరదు కదా. ఎంటంటే ఇప్పుడు నేను నా కిడ్నీ అమ్మ ఇవ్వాలి ఎంపటంటే. మీరు వెంబడినే చేసుకున్నా అంటే ఇప్పుడు ఈమె విడాకులు ఇచ్చిన వెంబడినే వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారట కదా. పెళ్లి నేను చేసుకోవట్లేదు కదా సార్. మీకు ఆల్రెడీ నేను వాట్సాప్ లో పెట్టాను సార్, ఒకసారి మీరు ఒక్కసారి ఫైల్ చూసుకోండి. అతను చాటింగ్ నేను పెట్టాను, మీకు అన్ని నిజ ప్రదర్శన చూపించాను సార్ మీకు అతనిది. సరే ఏమైనా కానివ్వండి అమ్మా, ఇతనితో మీరు ఉండడం శ్రేయస్కరం కాదు, మీకు రిస్క్ ఎప్పటికైనా. ఇవాళ రేపు బయట చాలా క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, మీకు నిద్రలో కానీ ఏదైనా కానీ ఇద్దరు ఒకే రూఫ్ కింద ఉంటే ఏదైనా చేయొచ్చు, కోపంతో ద్వేషంతో. ఇది పోతే నా దారి క్లియర్ అవుతుంది, ఏదైనా చేయొచ్చు. అలాంటి రిస్క్ లో మీరు ఉండడం నేను కోరుకోనండి. మీరు క్లియర్ గా మీరు లీగల్ గా డివోర్స్ ఇవ్వండి.
మీరు కూడా లీగల్ గా డివోర్స్ ఇస్తే తన లైఫ్ ఏందో తను చూసుకుంటది. తనకు కావాల్సిన భరణం కానీ తనకు కావాల్సిన ఏదైతే మెయింటెనెన్స్ కానీ అన్ని ఇచ్చి ఒక రెస్పాన్సిబిలిటీగా దూరం చేసుకోండి. ఇవ్వాల్సినంత అవసరం ఏముంది సార్? మా అన్న ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? ఎవరు ఇవ్వాలి మరి డివోర్స్? డివోర్స్ తీసుకుంటాము కానీ భరణం కింద ఇమ్మని చెప్పారు కదా, అది మేము ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? భరణం తన హక్కు. 2 ఏళ్ళు నేను సంసారం చేశానమ్మా మీ అన్నతో. ఏం సంసారం చేసినావు నువ్వు? ఏం కాపురం చేసినావు చెప్పు ఒకసారి చెప్పు. నీకేం తెలుసు? నీకేం తెలుసు? అమ్మ కూర్చోవాలి. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, సంసారం గురించి ఏం తెలుసా? ఏ రోజు కరెక్ట్ గా మా అన్నయ్యతో సంసారం చేసిన అడగండి మేడం. మేడం ఆలోచించండి మేడం, మీ ముందనే తన పెళ్లి కాలేదు, ఏమీ లేదు. ఒక అన్న అంటే భార్య భర్తల మధ్య అమ్మాయి ఏ విధంగా వస్తుందని ఆలోచించండి మేడం. ఒకటి, మీరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల గొడవలు పెద్దగా అవుతుంది. మీ అన్నయ్యను ఒప్పుకున్నాడు, భరణం ఇస్తా అన్నాడు, టైం తీసుకొని ఇస్తా అన్నాడు. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు సార్ ఆయన? ఎక్కడి నుంచైనా ఏమైనా చేసుకొని అండి, భార్యకి భరణం ఇవ్వాల్సిందే, తనకు మెయింటెనెన్స్ చేయాల్సిందే. ఇది మన చట్టం చెప్తుంది. చేయకపోతే మాత్రం తన మెయింటెనెన్స్ కేసు నేనే వేస్తా. పెట్టిన డేట్ నుంచి మెయింటెనెన్స్ గ్రాంట్ అయిన డేట్ దాకా మొత్తం డబ్బులు మీరు ఇవ్వాల్సే వస్తుంది. ఇవ్వకపోతే జైలుకి పోతారు. జైలుకి పోతే తప్పుతారా మెయింటెనెన్స్? అంటే జైలుకి పోయినా కూడా మెయింటెనెన్స్ తప్పదు, వడ్డీతో సహా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. అర్థమైందా మీకు? అర్థమైందండి. ఇంత రిస్క్ తీసుకోవాలంటే తీసుకోండి. ఇప్పుడు ఆమె బాధ నేను అప్పటి నుంచి వింటున్నాను. మీకు అర్థం చేయట్లేదు, ఆమె అలాగే బాధపడుతుంది. మీరు అందరూ ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటది, మీరు లేనప్పుడు ఇంకోలాగా. ఓకే సార్, మీరు చెబుతున్నారు కాబట్టి నా దగ్గర ఇప్పుడైతే మనీ పరంగా ఏమీ లేదండి. నేను నిదానంగా అయితే అంతా పక్కన పెట్టండి. ఆమె బాధపడుతూ మా దగ్గరకు వచ్చింది, ఆమె దాంట్లో న్యాయం ఉన్నది. తను ఏమన్నా చేసిందేమో కానీ మిమ్మల్ని అయితే అన్యాయం చేయలేదు, మిమ్మల్ని ఏ రోజు కూడా హర్ట్ చేయలేదు. మీరే హర్ట్ చేశారు. ఆ ఫోటోలు గీటోలు దిగి అలా చేయడం తప్పండి. అదేమున్నా కూడా క్లియర్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. లేదంటే చట్టపరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మీరు. ఈ విషయంలో మీరు మధ్యలో వస్తే మాత్రం మీ మీద కూడా కేసులు అవుతాయండి. మీరు అసలుకే పెళ్లి కాలేదు. మీరు ఎంతలో ఉండాలో అంతలే ఉండాలి. ఈ పెద్ద పెద్ద విషయాలలో వచ్చేసి మీ మీద కేసులు తిప్పేలా చేయకండి. ఇప్పుడు ఆమె పెట్టిందనుకో, మీరు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారని పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టింది అనుకోండి, 498 గృహహింస, ఫ్యూచర్ లో మీకు పెళ్లి అవుతుంది. అది కూడా డిస్టర్బెన్స్ అయిపోతుంది అంటున్నా క్లియర్ గా. అదంతా అవ్వకూడదు. అంత సాఫీగా జరగాలి అంటే ఖచ్చితంగా మీరు మౌనం పాటించాల్సిందే. మీ అన్నయ్య జీవితం, మీ వదిన గారి జీవితం వాళ్ళిద్దరు ఇష్టం. వాళ్ళు కలిసి ఉంటారా, విడిపోతారా, వాళ్ళు ఏమన్నా చేసుకుని వాళ్ళ ఇష్టం, వాళ్ళ జీవితం, వాళ్ళ సంసారం. అర్థమైందా? మీరు ఈ షోకి వచ్చేసి మీ అన్నయ్య పక్కన ఏదో సపోర్ట్గా వద్దాం అనుకుంటున్నారు కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అన్నయ్య నేను రాను, మీ ఇద్దరు ఇష్టం, నేను రాలేను అని చెప్పాలి, పక్కకి వెళ్ళిపోవాలి. అర్థమైందా మీకు? రేపు మీకు కూడా పెళ్ళి అవుతుంది. మీకు పెళ్ళైన తర్వాత మీ ఆడపడుచు వచ్చేసి పక్కన కూర్చొని సపోర్ట్ చేస్తే మీరు ఊకుంటారా? మీ హస్బెండ్కి సపోర్ట్ చేస్తే మీరు ఊకుంటారా? మరి ఎట్లా అనిపిస్తుంది మీకు? 2వ మ్యారేజా 3వ మ్యారేజా పక్కన పెడితే ఫస్ట్ తను అతని భార్య, తనకు అన్ని సర్వ హక్కులు ఉన్నాయి తనకి మీ అన్నయ్య మీద. తన ప్రాపర్టీ మీద హక్కు ఉంది, తన మీద హక్కు ఉన్నది, తన అబ్బాయి మీద హక్కు ఉన్నది, అందరి మీద హక్కు ఉన్నది. కాబట్టి ఒకవేళ వదిలించుకోవాలనుకుంటే చట్టపరంగా లీగల్ గా విడిపోండి. తనకేం కావాల్సిందో అవన్నీ ప్రొవైడ్ చేసి మీరు వెళ్ళిపోండి. లేదంటే మీ మీద చట్టపరంగా మేము యాక్షన్ తీసుకుంటాం. అర్థమైనా మీకు? అర్థమైందండి. ఇలాంటి వాళ్ళతో మీరు ఉండి కూడా వేస్ట్ అమ్మా. మీ దారి మీరు చూసుకోండి. ఓకే సార్, నేను బాబుని చూసే బతుకుతాను సార్. బాబు ఎక్కడ ఉంటున్నాడమ్మా? అమ్మ దగ్గర ఉన్నారు. అమ్మ దగ్గరనే ఉన్నాడా? మీరు వెళ్ళి కూర్చోండి, పేపర్ రాయించుకుంటాం మీ ఇద్దరి మధ్యలో. సరే సార్.